మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రెసెంట్ వరల్డ్లో చాలా పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజెస్ అయితే ఉంటున్నాయి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఎంత హెల్దీగా ఉంటాం, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ నీలిమ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండ్ న్యూట్రిషన్ కోచ్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలో ఏంటో తెలుసుకుందాం. నమస్తే సుమన్ టీవీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఐఎమ్ డాక్టర్ నీలిమ, కన్సల్టెంట్ ఎపిడెమియాలజిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండ్ న్యూట్రిషన్ కోచ్. నమస్తే నీలిమ గారు. నీలిమ గారు, ఈ మధ్యకాలంలో మనం హార్ట్ ఫెయిల్యూర్స్ అయితే చాలా చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి, ఇలాంటి వాటిల్లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ నుండి మనం తప్పించుకోగలం అంటారు? మనకి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియాలి. గుండె తన పూర్తి సామర్థ్యాన్ని నిర్వహించకుండా ఇన్కెపాసిటేట్ చేసే కండిషన్నే హార్ట్ ఫెయిల్యూర్ అనేది అంటాం అనమాట. సో ఆ హార్ట్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే హార్ట్ అనేది ఎఫెక్టివ్గా బ్లడ్ పంప్ చేయలేదు. సో దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో మనం తరచుగా చూసేది ఏంటంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడము, ఆయాసం రావడం అనే సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో జీవన శైలిలో, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేయడం ద్వారా వాళ్ళకి లైఫ్ని లీడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో దాంట్లో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు చెప్తాను. అవి ఏంటంటే ఫస్ట్ రిగార్డింగ్ ఫ్లూయిడ్స్ అనమాట. ఎవరిలో అయితే ఒంట్లో నీరు ఇంకా చేరలేదో వాళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకోవడం కొంచెం కంట్రోల్లో ఉంచాలి. ఎవరిలో అయితే నీరు చేరిందన్న కన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు మాత్రం ఫ్లూయిడ్స్ 1.5 లీటర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ రిగార్డింగ్ సాల్ట్ ఇంటేక్. సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లోని ఊపిరి సరిగ్గా అందకపోవడము, తర్వాత ఆయాసం రావడం అలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు 2.5 గ్రామ్స్ కంటే సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. బేకరీ ఐటమ్స్ కానీ, పిక్కల్స్ కానీ, తర్వాత జంక్ ఫుడ్ కానీ కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత పళ్ళు, పాలు ఇవన్నీ కూడా తీసుకోవడం చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ రెస్ట్కి వచ్చేసరికి, విశ్రాంతికి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే బెడ్కే పరిమితమై ఉండాలి అని అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఇట్స్ జస్ట్ మిత్ అనమాట. సో ట్రూత్ ఏంటంటే మీ శరీరం సహకరించినంత వరకు, మీకు ఆయాసం రాలేనంత వరకు మీ శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా ఒక మోడరేట్గా మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. స్లైట్గా వాకింగ్ కానీ, లేకపోతే మెట్లు ఎక్కడం, క్లైంబింగ్ ద స్టెప్స్ కానీ అవి చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో నెక్స్ట్ తీసుకోవాల్సింది, వాళ్ళు మెంటల్ స్ట్రెస్కి కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళకు ఆల్రెడీ ఉన్న కండిషన్ని బట్టి వాళ్ళు ఇమోషనల్గా చాలా భావోద్వేగాలకు గురవుతారనమాట. సో అందుకని వాళ్ళు మైండ్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే అంత మంచిదన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే రిగార్డింగ్ సమ్ డ్రగ్స్, కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ జనరల్గా తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఒంట్లో నీరు చేరడానికి అవి ఇంకా దోహదపడతాయి అనమాట, అవి ఇంకా ప్రమోట్ చేస్తాయి. సో ఇన్ ద సేమ్ వే స్టిరాయిడ్స్ కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాటు వైద్యం అనేది వాడతారనమాట. ఆ నాటు వైద్యంలో వాడే పదార్థాలు కానీ అవి గుండె మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో మనకి తెలియదు, కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా సిమ్టమ్స్ భరించలేనంతగా అనిపిస్తే మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించి మీరు మెడిసిన్స్ అయితే మాత్రం తీసుకోవాలి. సో మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఏ సిమ్టమ్కైనా సరే మీరు మెడిసిన్స్ అయితే తీసుకోగలరు. ఇంకొకటి ఏంటంటే సేఫ్ మెడిసిన్స్ లైక్ పారాసెటమాల్ విత్ కార్డియాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకుంటే చాలా వరకు మంచిది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో లైఫ్ మరింత ఈజీగా చేసుకోగలం.